యాక్షన్. దేవుడికి జాజిపూలు అర్పించి ప్రసాదం స్వీకరిస్తే మనలోని చెడు ఆలోచనలు తొలగి సుగుణాలు కలుగుతాయి. విధి నిర్వహణలో ఎదురైన సమస్యలు తొలగిపోతాయి. సంపెంగ పూలను అర్పించి ప్రసాదం స్వీకరిస్తే క్షుద్ర విద్యలు పనిచేయవు, శత్రు నివారణ సాధ్యమవుతుంది. పారిజాతం పూలతో అర్చన చేస్తే కాలసర్పదోషం నివారణ చెందడమే కాదు, మనశ్శాంతి లభిస్తుంది. రుద్రాక్ష పూలతో పూజిస్తే కష్టాలు ఎదురైనా అంతిమ విజయం మీదే అవుతుంది. మొగలి పువ్వులతో పూజ చేస్తే అధికారంలో ఉన్నవారి మనస్తాపం తీరుతుంది. లక్కీ పూలతో పూజిస్తే భార్య పిల్లలతో విభేదాలు లేకుండా హాయిగా ఉంటారు. పద్మం లేదా కమలంతో అర్చన చేస్తే దారిద్ర్యం నివారణ శ్రీమంతులవుతారు. మల్లెలతో పూజిస్తే రోగాల నుంచి విముక్తి లభించి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. గన్నేరు పూలతో పూజిస్తే కవులకు కాల్పనిక సాహిత్యం వృద్ధి చెందుతుంది. కలువలతో పూజిస్తే స్తంభన సంబంధ సమస్యలు తొలగిపోతాయి. కుంద పుష్పాలతో పూజించి ప్రసాదాన్ని స్వీకరిస్తే ముఖంలో తేజస్సు కాంతి ప్రకాశిస్తుంది. కనకంబరాలతో పూజ చేయరాదు, అలా చేస్తే జీవితం పట్ల వైరాగ్యం కలుగుతుంది. మాధవి పుష్పాలతో పూజించే జ్యోతిష్యుల మాటలు అక్షర సత్యాలవుతాయి. తుమ్మ పూలతో శివుని పూజిస్తే భక్తి అధికమవుతుంది. నందివర్ధనాలతో శివుడికి పూజ చేస్తే జీవితంలో సుఖం, శాంతి, ప్రశాంతత లభిస్తాయి. పొద్దుతిరుగుడు పూలను పూర్ణాహుతి వేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. Namaste, name is Saidharam Tej. Hi guys, this is Pragya Jaiswal. Please subscribe to Friday Post. Please subscribe to Friday Poster. Hello viewers, thank you for tuning into Friday Poster. Please do subscribe, like and share.